ఈరోజు మనం ఉగ్గథేరుని కర్మక్షయ గాథ గురించి క్లుప్తంగా తెలుసుకుందాం. ఒక వ్యక్తి నేను మళ్లీ పుట్టను, నా కర్మలన్నీ అయిపోయాయి అని ప్రకటిస్తే ఎలా ఉంటుంది? అద్భుతంగా ఉంటుంది కదా. ఉగ్గ అనే ఒక భిక్షువు కథ సరిగ్గా ఇదే. ఆయన తన మంచి చెడు కర్మలన్నింటినీ సున్నా చేసి ఈ జనన మరణ చక్రం నుండి ఎలా విముక్తి పొందాడో ఇప్పుడు చూద్దాం. మొదటి విషయమేంటంటే, ఒక చిన్న మంచి పని కూడా ఊహించని ఫలితాల్ని ఇస్తుంది. 31 కల్పాల క్రితం సిఖీ బుద్ధుని కాలంలో ఉగ్గ కొన్ని కేతక పువ్వులతో ఆయనను పూజించాడు. అంతే, ఆ ఒక్క పుణ్యకర్మతోనే ఆయన దేవలోకంలో జన్మించి ఎన్నో సుఖాలనుభవించాడు. ఇక రెండవది ఆయన జ్ఞానోదయం వైపు చేసిన ప్రయాణం. ఆ పుణ్యమంతా అయిపోయాక ఆయన ఒక శ్రేష్ఠి అంటే ఒక వ్యాపారి కుటుంబంలో పుట్టాడు. అక్కడ బుద్ధుని బోధనలు విని వెంటనే భిక్షువుగా మారిపోయాడు. విపశ్యనా ధ్యానం తీవ్రంగా సాధన చేసి చివరికి అర్హంతుడయ్యాడు. అంటే జ్ఞానోదయం పొందాడనమాట. చివరిగా ఆయన చేసిన ఆ గొప్ప ప్రకటన. అర్హంతుడయ్యాక ఆయనకొకటి స్పష్టంగా అర్థమైంది. ఏంటంటే, తాను గతంలో చేసిన కర్మలన్నీ, మంచివైనా చెడ్డవైనా, అన్నీ పూర్తిగా నశించిపోయాయని గ్రహించాడు. ఈ ప్రత్యక్ష అనుభవంతోనే ఆయనిలా అన్నాడు, నా కర్మలన్నీ క్షీణించిపోయాయి, నాకుంక పునర్జన్మ లేదు. ఒక్క పుణ్యకార్యంతో మొదలైన ఉగ్గథేరుని ప్రయాణం కర్మలన్నింటినీ అధిగమించి పునర్జన్మ నుండి విముక్తితో ముగిసింది.